సింగపూర్ ఆసుపత్రిలో కోలుకుంటున్న పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ క్రమంగా కోలుకుంటున్నారు. రాత్రి సింగపూర్ చేరుకున్న పవన్ కళ్యాణ్ ఆసుపత్రిలో మార్క్ శంకర్ ను చూసి చెలించిపోయారు. మార్క్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయితే మరో 3 రోజులు ఆసుపత్రిలోనే మార్క్ చికిత్స అందించాలని వైద్యులు తెలిపినట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ కు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరటంతో అస్వస్థతకు గురయ్యాడు. అటు చిరంజీవి దంపతులు సైతం సింగపూర్లోనే ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గానాయుడు మనకు అందిస్తారు. దుర్గానాయుడు, ప్రస్తుతం మార్క్ శంకర్ హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? సింగపూర్ ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కి ట్రీట్మెంట్ అయితే చాలా ఉన్నత స్థాయిలో అందిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఆయనకి అయినటువంటి గాయాలకు సంబంధించి చేతులకు అలాగే కాలి తొడకు గాయాలయ్యాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ గత 24 గంటలుగా వైద్యులు చాలా సీరియస్ గా అందిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయమే ఆయన ఐసీయూ నుంచి నార్మల్ రూమ్ కి షిఫ్ట్ చేసినట్టుగా మనకి సమాచారం ఉంటుంది. నిన్న రాత్రే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి దంపతులు కూడా సింగపూర్ వెళ్లారు. సింగపూర్ వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ మార్క్ శంకర్ ని కలిశారు, చూశారు, అక్కడ ఉన్నటువంటి వైద్యులతో మాట్లాడారు. ఏదైతే మార్క్ శంకర్ కి అందుతున్నటువంటి వైద్యానికి సంబంధించి వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు. అయితే మరిన్ని టెస్టులు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఊపిరితిత్తులోకి ఎక్కువగా పొగ అనేది వెళ్లింది కాబట్టి దానివల్ల ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మరికొన్ని టెస్టులు చేసి మరికొన్ని రోజులు అబ్జర్వేషన్ లో ఉంచాలంటూ కూడా వైద్యులు సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే కాలిన గాయాలకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. అయితే నిన్నంతా కూడా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. నిన్నంతా కూడా ఐసీయూలో ఉంచి చాలా అత్యున్నత స్థాయిలో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ రోజు ఉదయమే, అంటే సింగపూర్ కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయమే ఆయన్ని రూమ్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. రూమ్ కి షిఫ్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులు అబ్జర్వేషన్ లో ఉంచాలంటూ కూడా వైద్యులు సూచించినట్టుగా మనకి సమాచారం అవుతుంది. పవన్ కళ్యాణ్ కూడా నేరుగా వైద్యులతో మాట్లాడారు. నిన్న ఉదయం నుంచి కూడా ఫోన్ లో కాంటాక్ట్ లో ఉన్నారు. ఇప్పుడు నేరుగా ఈ రోజు ఉదయమే వైద్యులతో కూడా మాట్లాడి అందుతున్నటువంటి చికిత్సకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా తెలుసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి మార్క్ శంకర్ ని రూమ్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. మరొక 3 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాలి, 3 రోజులు కూడా వైద్యుల పర్యవేక్షణలో అబ్జర్వేషన్ లో ఉంచాలంటూ కూడా వైద్యులు ఇప్పటికే సూచించారు. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించి మరికొన్ని పరీక్షలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నట్టుగా వైద్యులు చెప్పినట్టుగా మనకి సమాచారం ఉంది. ఎందుకంటే ఎక్కువగా పొగ అనేది వెళ్లింది కాబట్టి ఆ పొగకు ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయ్యాయా లేదంటే భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉందనే దానికి సంబంధించి ముందు జాగ్రత్తగా అనేక టెస్టులు కూడా చేసి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు. మరొక పక్క ఏదైతే స్కూల్లో ప్రమాదానికి గురైనటువంటి మరికొంతమంది చిన్నారులకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితిని కూడా పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. వాళ్ళు కూడా అంతా కూడా క్షేమంగా ఉన్నారు. ఒక బాలుడు మాత్రం చనిపోయినట్టుగా నిన్నే ఆల్రెడీ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి కాబట్టి మిగిలినటువంటి వాళ్ళకి అందుతున్నటువంటి చికిత్సకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. మార్క్ శంకర్ కి సంబంధించి అయితే ఎలాంటి ప్రమాదం లేదు, కేవలం కాలిన గాయాలకి ట్రీట్మెంట్ జరుగుతుంది. తర్వాత ఊపిరితిత్తులు కూడా అన్ని రకాలుగా ఫంక్షనింగ్ అంతా కూడా చాలా కూల్ గా ఉంది. అన్ని వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా నిన్నంతా కూడా అందించిన తర్వాత ఈ రోజు ఉదయం ఐసీయూ నుంచి రూమ్ కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. మరొక 3 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంచి అబ్జర్వేషన్ లో ఉంచాలంటూ కూడా వైద్యులు కుటుంబ సభ్యులకి సూచించడం జరిగింది.